యూనిట్ 1 సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు. సాంఘిక అధ్యయనం అనేది సమాజం గురించి, సమాజంలోని మనుషులు, వారి మధ్య సంబంధాల గురించి అధ్యయనం చేస్తుంది. సంఘం, మానవుల మధ్య సంబంధాలను అధ్యయనం చేస్తుంది. సాంఘిక అధ్యయనం ప్రకృతిలోని జీవులు, జంతువుల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేస్తుంది. సామాన్య శాస్త్రం. సాంఘిక శాస్త్రం మొదటగా 1916లో అమెరికా పాఠశాల విద్యలో ప్రారంభమైంది. మన దేశంలో 1937లో గాంధీ ప్రవేశపెట్టిన బేసిక్ విద్యా విధానంలో చర్చ ప్రారంభమైంది. 1952-53 సంవత్సరం నుంచి మన దేశ విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రానికి స్థానం కల్పించబడింది. సమాజంలోని వ్యక్తులు, సంస్థలు, పరిసరాలు మధ్యగల సంబంధాలను అధ్యయనం చేసేది సాంఘిక శాస్త్రం. సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం ఏమి? విద్యార్థుల దైనందిక సమస్యలు పరిష్కరించడం, ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానానికి అనువైన లక్షణాలు పెంపొందించుట. జియోగ్రఫీ అనగా భూమి గురించి వర్ణించే శాస్త్రం. హిస్టోరియా అనేది ఏ భాషా పదం? హిస్టోరియా అనేది గ్రీకు భాషా పదం. సివిటాస్ అనేది ఏ భాషా పదం? సివిటాస్ అనేది లాటిన్ భాషా పదం. సివిటాస్ అనగా అర్థం పురం. ఒకప్పటి క్రియోస్ అనేది నేడు గ్రీసు. కొలంబస్ ఇటలీ దేశ నావికుడు. మాక్స్ వెబర్ రచనల్లో ముఖ్యమైనది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. మాక్స్ వెబర్కు గొప్ప పేరు తెచ్చిన పుస్తకం ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. మాక్స్ వెబర్ మరొక గ్రంథం పాలిటిక్స్ యాజ్ ఏ వెకేషన్. మాక్స్ వెబర్ ఏ వ్యాధితో చనిపోయారు? న్యూమోనియా. ఇంగ్లాండ్కు చెందిన సాంప్రదాయ ఆర్థికవేత్తల రచనలను ఎవరు అధ్యయనం చేశారు? కార్ల్ మార్క్స్. రైనిస్ జితాంగ్ పత్రికకు సంపాదకీయం వహించిన వారు కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ రచనలు: కమ్యూనిస్టు మేనిఫెస్టో, దాస్ కాపిటల్. చాణక్యుడు ఏ భాషలో చాణక్యనీతి దర్పణం అను పుస్తకం రాశారు? సంస్కృతంలో. చాణక్యనీతి దర్పణం అను పుస్తకాన్ని హిందీలో రాసినవారు? జగదీశ్వరానంద సరస్వతి. చాణక్యనీతి దర్పణం అను పుస్తకాన్ని తెలుగులో రాసినది ఆరమండ్ల వెంకయ్యార్య. చాణక్యుడికి మరో మారు పేర్లు: కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు. చాణక్యుడు రాసిన పుస్తకాలు: అర్థశాస్త్రం, చాణక్యనీతి. పేదరికం స్థాయిని నిర్ధారించడానికి అమర్త్యసేన్ కనుగొన్న నూతన సూత్రం సోషల్ చాయిస్. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ ఆర్థికవేత్త అమర్త్యసేన్. అమర్త్యసేన్కు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి ఇచ్చారు? 1998. 2012 జూలై 19న ఏ యూనివర్సిటీకి అమర్త్యసేన్ పేరు పెట్టారు? నలంద యూనివర్సిటీ. 2009లో అమర్త్యసేన్ రాసిన గ్రంథం ద ఐడియల్ ఆఫ్ జస్టిస్. మదర్ తెరిసా ఏ సంవత్సరంలో నిర్మల్ హృదయ్ అను సంస్థను స్థాపించారు? 1952 ఆగస్టు 22న. ఏ సంవత్సరంలో మిషనరీ ఆఫ్ చారిటీ అను సంస్థను స్థాపించారు? 1997 మార్చి 13న. మదర్ తెరిసా అధికారిక జీవిత చరిత్రను ఎవరు రాశారు? నవీన్ చావ్లా. మదర్ తెరిసా జీవిత చరిత్ర ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? 1992. ఏ సంవత్సరంలో మదర్ తెరిసా 100వ పుట్టినరోజు సందర్భంగా భారత ప్రభుత్వం రూ. 5 నాణ్యాన్ని విడుదల చేసింది? 2010 ఆగస్టు 28న. మదర్ తెరిసా గౌరవార్థం ఏ దేశాలలో ఆమె బొమ్మతో తపాలా బిళ్లలు విడుదల చేశారు? స్వీడన్, భారత్. కార్ల్ మార్క్స్ ఒక నిజమైన చైతన్యవంతుడిగా ఏమని అభివర్ణించారు? ఎపిక్యూరియస్ను. అర్థశాస్త్రంను ఆంగ్ల పదం ఏ రెండు గ్రీకు పదాల నుంచి వచ్చింది? ఓకియోనామస్ అనగా గృహ నిర్వహణ అధికారం. హిస్టరీ అను ఆంగ్ల పదం హిస్టోరియా అను గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో హిస్టోరియా అనగా పరిశోధన, అన్వేషణ అని అర్థం. మదర్ తెరిసాకు సంబంధించి సరికాని అంశం:
ఈమెకు 1960లో పద్మశ్రీ వచ్చింది. క్రింది వానిలో అమర్త్య కుమార్ సేన్ యొక్క గ్రంథం కానిది ఏది? స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. అమర్త్య సేన్కు సంబంధించి సరైనది ఏది? పైవన్నీ సరైనవే. 1999లో భారతరత్న పొందారు. 1998లో నోబెల్ పురస్కారం పొందారు. 2000లో లియోనిస్ ప్రైజ్, ఐసెన్ హోవర్ మెడల్ పొందారు. అమర్త్య సేన్కు సంబంధించి సరికానిది ఏది? ఈయన ప్రస్తుతం నలంద యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పొలిటిక్స్ యాజ్ ఏ వెకేషన్ అను గ్రంథాన్ని ఎవరు రాశారు? మాక్స్ వెబర్. క్రింది వానిలో క్రిస్టోఫర్ కొలంబస్కు సంబంధించి సరికాని వాక్యం ఏది? 1990లో బహమాస్ దీవిలో అడుగుపెట్టడం. క్రింది వానిలో సాంఘిక శాస్త్రంకు సంబంధించి సరికాని అంశం? ప్రయోగాత్మక పద్ధతిలో ఉంటుంది. సామాన్య శాస్త్రానికి సంబంధించి సరికానిది? ఆశాజనీన సామాజిక అభివృద్ధి. క్రింది వానిలో డిగ్రీ ఆ పైన గల వయోజనుల కోసం ఉద్దేశించినవి సామాజిక శాస్త్రాలు. సాంఘిక శాస్త్రంకు సంబంధం లేని అంశం ఏది? ఉన్నత స్థాయి విద్యకు, మానవ జ్ఞానాభివృద్ధికి తోడ్పడుతుంది. భారతదేశ విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం నిర్బంధ విషయంగా చేరాలని సిఫారసు చేసినది. మొదలియార్. భారతీయ విద్యలో సాంఘిక శాస్త్రాన్ని ఏ సంవత్సరంలో చేర్చారు? 1937. పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రంను ఏ సంవత్సరంలో చేర్చారు? 1952. సాంఘిక శాస్త్రం అనగా పైవన్నీ వివిధ సామాజిక శాస్త్రాల కలయిక. మానవ సంబంధాలు అధ్యయనం. ప్రకృతి పరిసరాలు పరిశీలన.